హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎప్పటిలాగే మరో ఇంట్రెస్టింగ్ కార్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో మీకు తెలిసే ఉంటుంది, ఈ కార్ డ్రైవ్ రివ్యూకి మనల్ని అయితే పిలవలేదు. సో లాంచ్ ఏమంటే పిలిచారు, బట్ అప్పట్లో నేను టైం లేక వెళ్ళలేకపోయాను. డ్రైవ్ రివ్యూ పిలిచింటే బాగుండేది, ఎందుకంటే సౌత్ నుంచి ఎవరిని అసలు డ్రైవ్ రివ్యూకి పిలవలేదు. సౌత్ అంటే పర్టికులర్గా మన తెలుగు ఆటోమొబైల్ కమ్యూనిటీ నుంచి ఎవరిని కూడా ఈ కార్ డ్రైవ్ రివ్యూకి అయితే ఇన్వైట్ చేయలేదు. ఈవెన్ మన టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎవరిని అసలు పట్టించుకోలేదు అనమాట. సో ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే కదా ఈ కార్ డ్రైవబిలిటీ అసలు ఎలా ఉంది ఏంటి అనేది మన తెలుగు వాళ్ళకి మనం క్లియర్గా చెప్పగలుగుతాం. సో ఎంత హిందీ వాళ్ళైనా సరే, తమిళ వాళ్ళైనా సరే, మలయాళం అయినా సరే, మన లాంగ్వేజ్లో చెప్పిన కంఫర్ట్ మనకైతే రాదు కదా. సో ఎందుకో కావాలని వాళ్ళు మన తెలుగు వాళ్ళని తక్కువగా చూస్తున్నారని అయితే ఫీల్ అవుతున్నాను. బట్ మనమైతే వదలం కదా. లోకల్ హైదరాబాద్లో ఉండే డిఫరెంట్ షోరూమ్స్కి వెళ్ళి నేనైతే కార్ని డ్రైవ్ చేశాను. సో ఒక్క షోరూమ్ తర్వాత వదిలిపెట్టలేదు, మినిమం ఒక 3 వరకు తిరిగాను. సో 3 షోరూమ్స్ డిఫరెంట్ వీక్స్లో వెళ్ళాను అనమాట. సో ఒకే వీక్లో వెళ్తే మనకి క్లియర్గా అర్థం అవుతుంది కాబట్టి డిఫరెంట్ వీక్స్లో షోరూమ్స్కి వెళ్ళి నేను డిఫరెంట్ ట్రాన్స్మిషన్ కూడా ట్రై చేశాను. సో నాకైతే ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది గైస్. నేను ఒకసారి డ్రైవ్ చేస్తాను, నాకైతే అర్థం కాదు ఒక కార్ గురించి. సో క్లియర్గా నేను 3 సార్లు డ్రైవ్ చేసిన తర్వాత నాకు ఈ కార్ మీద ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. సో ఈ కార్ని ఎవరైతే కొనాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్యకాలంలో చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ గైస్ ఇది. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. దీని ప్రాస్ అండ్ కాన్స్ క్లియర్గా మాట్లాడుకుందాం. డ్రైవబిలిటీలో 1 by 1 మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ పాయింట్. సో డ్రైవబిలిటీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది స్టీరింగ్ పర్ఫార్మెన్స్. సో ఈ కార్లో నాకు స్టీరింగ్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఈ మధ్య నేను డ్రైవ్ చేసిన కార్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టీరింగ్ అని చెప్తాను. సో మీకు వోక్స్వ్యాగన్ అండ్ ఈవెన్ స్కోడా కార్స్లో కూడా మీకు స్టీరింగ్ గురించి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టీరింగ్స్ ఆఫర్ చేస్తారు. సో వాటితో దీన్ని కంపేర్ చేయొచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. చెప్పాలంటే ఇంకొంచెం బెటర్గా కూడా అనిపించింది నాకు. ఎందుకంటే సిటీలో నాకు చాలా లైట్గా అనిపించింది స్టీరింగ్. అండ్ హైవే మీద వెళ్ళేటప్పుడు ఆ స్టిఫ్నెస్ కొంచెం యాడ్ అవుతూ వచ్చింది అనమాట. ముఖ్యంగా సిటీలో నాకు ఎక్సలెంట్గా అనిపించింది. ఈ స్టీరింగ్ మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్తో వస్తుంది అండ్ డ్యూయల్ డీకట్ షేప్లో వస్తుంది గైస్. సో ఆ షేప్లో మనకి ఇది పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. సో మీరు పట్టుకొని తిప్పేటప్పుడు కానీ అండ్ సింగిల్ హ్యాండ్తో యూస్ చేసేటప్పుడు కానీ నాకైతే చాలా బాగా అనిపించింది స్టీరింగ్. అండ్ ఆల్సో ఇంజన్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ కానీ వేరే పార్ట్స్ నుంచి వచ్చే ఈ కుదుపులు వీటి నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే కంప్లీట్గా ఇది ఇగ్నోర్ చేస్తుంది అనమాట. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఐడియల్ కండిషన్లో కూడా మనకి స్టీరింగ్ అంత వైబ్రేషన్ అనిపించలేదు. అంత కూడా కాదు, అసలు వైబ్రేషన్ అయితే మనకు తెలియట్లేదు అనమాట. చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ అయితే. సో ఈ కార్కి స్టీరింగ్ అనేది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. నెక్స్ట్ కమింగ్ టు డ్రైవర్ సీట్ కంఫర్ట్ అండ్ బానెట్ విజిబిలిటీ. సో ఇది మనకి మెయిన్ కదా గైస్. డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి బానెట్ విజిబిలిటీ అనేది క్లియర్గా ఉండాలి అండ్ డ్రైవర్ సీట్ కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుండాలి. సో అది లేకపోతే మనం ఎంత జర్నీ చేసినా కానీ కార్ గురించి ఎంత మాట్లాడుకున్నా కానీ వేస్ట్ అనమాట. సో మనకి లాంగ్ జర్నీలో కానీ ఈవెన్ సిటీ రైడ్లో మనం ఎక్కువ జర్నీ చేసేటప్పుడు సీటింగ్ కంఫర్ట్ అనేది మనకి చాలా మెయిన్ థింగ్. సో సీటింగ్ కంఫర్ట్ బాగానే ఉంది గైస్. మనకి లోయర్ బ్యాక్ సపోర్ట్ కానీ బ్యాక్ సపోర్ట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అండర్ ది సపోర్ట్ కూడా బాగానే ఉంది, బట్ ఇంకొంచెం బెటర్గా ప్రొవైడ్ చేస్తుండొచ్చు. అండర్ ది సపోర్ట్ కూడా బాగానే ఉంది, అందులో అయితే డౌట్ లేదు. మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే బ్యాక్ సీట్ కంఫర్ట్ అయితే నాకైతే అంతగా నచ్చలేదు గైస్. మీరు మిగతా వీడియోస్ కూడా చూసుండొచ్చు. సో నేను కూడా సేమ్ ఫీల్ అనమాట. బ్యాక్ సీట్ కంఫర్ట్ అయితే అంత గొప్పగా లేదు. అసలు అండర్ ద సపోర్ట్ ఇంకొంచెం బెటర్గా ప్రొవైడ్ చేసి ఉండాల్సింది. నా హైట్ 5 feet 8 inches. నా హైట్కే బ్యాక్ సీట్ కంఫర్ట్ నాకు అంతగా అనిపించలేదు. అండ్ బ్యాక్ సైడ్ మూవ్ అవడం కూడా కొంచెం కష్టంగా అనిపించింది. సో ఇది మేజర్గా దేనివల్ల అంటే మనకి దీంట్లో ఈ కార్లో బూట్ స్పేస్ ఆల్మోస్ట్ 700 liters ప్రొవైడ్ చేశారు. సో హ్యూజ్ బూట్ స్పేస్ అనమాట. దానివల్ల ఏమైందంటే వీళ్ళు సెకండ్ రో కంఫర్ట్ని త్యాగం చేయాల్సి వచ్చింది. ముందు మనకి సూట్ కేసులు పెట్టుకోవడం ముఖ్యమా లేకపోతే ప్యాసింజర్స్ కంఫర్ట్ ముఖ్యమా, వీళ్ళు దాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారనిపించింది. సో అది కొంచెం చూసుకోవాల్సింది. ఓకే, కమింగ్ టు డ్రైవర్ సీట్ కంఫర్ట్. డ్రైవర్ సీట్ కంఫర్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ కమింగ్ టు బానెట్ విజిబిలిటీ గైస్. బానెట్ విజిబిలిటీ అయితే పిక్చర్ క్లియర్గా ఉందన్నమాట. అసలు ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు మనకి సీట్లో కూర్చుంటే క్లియర్గా కనిపిస్తుంది. అందులో కమాండింగ్ వ్యూ అయితే ఉంది మనకి. సో ఎలా ఉంటుందంటే మనకి సింపుల్గా చెప్పాలంటే నేను ఫార్చునర్ కార్ కూడా డ్రైవ్ చేశాను. ఫార్చునర్ కార్లో మనకి బానెట్ విజిబిలిటీ ఎలా ఉంటుందో అంత మ్యాసివ్గా ఉందన్నమాట దీంట్లో బానెట్ విజిబిలిటీ. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. వన్స్ మీరు కూర్చోగానే మీకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. ఒక పెద్ద కార్లో మనం కూర్చోనే ఫీల్ వస్తుంది, బట్ డ్రైవబిలిటీ వైజ్ మాత్రం మీకు ఏదో పెద్ద కార్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే రాదు మనకి. సో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అది దీంట్లో మేజర్ అడ్వాంటేజ్. సో సీటింగ్ కంఫర్ట్ వైజ్ కానీ అండ్ బానెట్ విజిబిలిటీ అండ్ కమాండింగ్ వ్యూ వైజ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హ్యాండ్లింగ్ అండ్ రైడ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో వీటి రెండు గురించి మాట్లాడుకోవాలంటే మనం ఫస్ట్ మాట్లాడాల్సింది ఈ కార్లో ప్రొవైడ్ చేసిన సస్పెన్షన్ గురించి. సో ఈ కార్లో ప్రొవైడ్ చేసిన సస్పెన్షన్ మనకి ఎక్సలెంట్ గైస్. నిజంగా చెప్పాలంటే చాలా అప్గ్రేడ్ చేశారు. సో ప్రీవియస్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కార్లతో కంపేర్ చేస్తే చాలా అప్గ్రేడ్ చేశారు. అండ్ మనకి సస్పెన్షన్లో యాంటీ రోల్ బార్ ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఇది వన్ ఆఫ్ ద థిక్కెస్ట్ యాంటీ రోల్ బార్ అనమాట. వోక్స్వ్యాగన్తో కానీ లేకపోతే స్కోడాతో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ద థిక్కెస్ట్ యాంటీ రోల్ బార్ అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే కార్నరింగ్లో చాలా ఈజీగా ఉంటుంది. అంటే కార్నర్స్లో వెళ్ళేటప్పుడు మనకి
హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ రోల్ ఓవర్ కూడా మనకి చాలా వరకు తగ్గుతుంది. సో రోల్ ఓవర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఆల్మోస్ట్ 212 mm గైస్. సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట ఈ సెగ్మెంట్లో. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మనకి కార్లో షేకింగ్ కానీ లేకపోతే రోల్ ఓవర్ అయ్యే ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటాయి అనుకోవచ్చు. బట్ అలాంటి ఇష్యూస్ అయితే ఏముండవు గైస్. వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ యాంటీ రోల్ బార్ వల్ల సో ఆ రోల్ ఓవర్ ఇష్యూ అనేది మనకి కంప్లీట్గా తగ్గిపోతుంది అనమాట. సిటీలో డ్రైవ్ చేసిన మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఆ కుదుపులు ఎక్కడైనా వచ్చినా కానీ మీకు రోడ్డు బాగాలేకపోయినా కానీ చాలా బాగా ఇది ఆ సస్పెన్షన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అండ్ కమింగ్ టు హైవే ఆ రోల్ ఓవర్ ఇష్యూ అనేది మీకు ఉండదు. సో మీకు కార్నరింగ్స్ కానీ లేకపోతే హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు కానీ మీకు చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. దీనివల్ల రైడ్ క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది గైస్. సో మిగతా కార్లో కంపేర్ చేస్తే నాకు ఈ కార్లో రైడ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు హ్యాండ్లింగ్ కూడా చెప్పా కదా. సో స్టీరింగ్ మనకి ఎక్సలెంట్గా ఉంది కాబట్టి హ్యాండ్లింగ్ అండ్ ఆ హ్యాండ్లింగ్ తగ్గట్టు సస్పెన్షన్ కూడా బాగుంది కాబట్టి ఓవరాల్గా మీకు కార్ హ్యాండ్లింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది గైస్. అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ఈ మధ్య నేను డ్రైవ్ చేసిన కార్స్ అన్నింటిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్లింగ్ అనే చెప్పాలి. కమింగ్ టు బ్రేకింగ్. సో ఈ కార్లో బ్రేకింగ్ ఒకటి నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది గైస్. ఎందుకంటే ఈ కార్లో మనకి ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేయట్లేదు అనమాట. ఓన్లీ డీసీటీ వేరియంట్లో మాత్రమే మనకి ఆల్ వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. మాన్యువల్ అయితే మీకు డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేయట్లేదు అనమాట. అది కొంచెం నాకు డ్రాబ్యాక్ లాగా అనిపించింది. అన్ని వేరియంట్స్కి స్టాండర్డ్గా డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తుంటే బాగుండేది. సో అది ఫీలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది కదా. అండ్ బ్రాండ్ మీద కూడా కొంచెం నమ్మకాన్ని పెంచుండేది. బట్ వీళ్ళైతే ఎందుకో దాన్ని ఇగ్నోర్ చేశారు. ఓన్లీ మనకి ఆటోమేటిక్ డీసీటీ వేరియంట్లో మాత్రమే ఆల్ వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. సో బ్రేకింగ్ అయితే దానిలో బాగానే ఉంది గైస్. బట్ ఈ వేరియంట్కి వచ్చినప్పటికీ మనకి బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేయడం వల్ల కొంచెం తగ్గింది అనిపించింది. అది సిటీలో కానీ హైవేలో కానీ నేను చాలా క్లియర్గా ఫీల్ అయ్యాను. సో ఆ బ్రేకింగ్లో కొంచెం చూసుకోవాల్సింది. అదైతే ఒక డ్రాబ్యాక్ అనే చెప్పాలి ఈ కార్లో. నెక్స్ట్ కమింగ్ టు మేజర్ పార్ట్ ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్. ఈ కార్ మనకి 2 ఇంజన్ ఆప్షన్స్తో వస్తుంది. 2 కూడా పెట్రోల్ ఇంజన్సే. ఒకటోసరికి 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది మనకి ఆల్రెడీ రెనాల్ట్ కైగర్లో నిసాన్ మ్యాగ్నెట్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. సో 2 సేమ్ సిస్టర్ కంపెనీస్ కాబట్టి సేమ్ ఇంజన్ ని షేర్ చేసుకుంటున్నాయి. అండ్ కమింగ్ టు సెకండ్ ఇంజన్ 1.3 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ ని ఆల్రెడీ బెంజ్ కంపెనీ వాళ్ళ కార్స్ లో కొన్ని కార్లో యూస్ చేస్తున్నారు అనమాట. ఆ ఇంజన్ ట్యూన్ కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్ గా మీకు ఆ ఇంజన్ డెవలప్ చేసిన ప్లాట్ఫామ్ అంతా ఒకటే గైస్. మీకు జస్ట్ ఆ ట్యూనింగ్ మాత్రం మారుద్ది అనమాట. మీకు ఆ వరల్డ్ వైడ్ దొరికే ఇంజన్లో కొంచెం రిఫైన్మెంట్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఇండియన్ వేరియంట్లో కొంచెం రిఫైన్మెంట్ అనేది తగ్గుద్ది అనమాట. సో అంతే డిఫరెన్స్. అదర్వైజ్ ఇంజన్లు 2 సేమ్ అనమాట. సో ఈ కార్కి మేజర్ ప్లస్ పాయింట్ ఈ కార్ ఇంజనే గైస్. అందులో ఇది 1.3 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అవడం వల్ల చాలా స్మూత్గా అనిపిస్తుంది. జనరల్గా చాలా మంది ఏమనుకుంటారు టర్బో పెట్రోల్ ఇంజన్ అనగానే మనకి కొంచెం వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. దానివల్ల కార్ లోపల కానీ మీకు స్టీరింగ్లో కానీ వైబ్రేషన్ వస్తాయి అనుకుంటారు కదా. బట్ ఈ ఇంజన్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది. మీకు స్టీరింగ్లో కానీ ఈవెన్ మీకు క్యాబిన్ నాయిస్లో కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇంజన్ అయితే చాలా క్వైట్గా ఉంటుంది. మీకు ఈవెన్ హై స్పీడ్స్లో కానీ సిటీలో లో స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు కానీ లో ఆర్పిఎంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ ఆ వైబ్రేషన్స్ అని మనకి తెలియవు గైస్. ఇంజన్ ఆ లెవెల్కి మనకి స్మూత్లో ఉంది. ఈవెన్ ఆ లెవెల్లో దీన్ని ట్యూన్ చేశారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ కమింగ్ టు పర్ఫార్మెన్స్ గైస్. మరి టూ మచ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంజన్ నుంచి. సో మీరు ఎలా చెప్పాలంటే సింపుల్గా స్కోడాలో కానీ మనకి వోక్స్ వ్యాగన్లో కానీ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వస్తుంది కదా. సో ఆ 1.5 లీటర్ టర్బో టీఎస్ఐ ఇంజన్ తోటి దీన్ని అయితే అసలు కంపేర్ చేయొద్దు. అవి నెక్స్ట్ లెవెల్ అనమాట. బట్ వాటితో ఖచ్చితంగా కంపీట్ అయితే చేస్తుంది. బట్ అంత పవర్ అయితే జనరేట్ చేయదు అనమాట. మీకు తొక్కగానే ఒక్కసారిగా అందుకోవడం, సిటీలో కూడా మీకు లో ఆర్పిఎంలోనే ఎక్కువ పికప్ ఉండడం ఇలాంటివన్నీ ఉండవు అనమాట. చాలా డీసెంట్గా పర్ఫామ్ చేస్తుంది గైస్. మీకు అంత ఓవర్ పికప్ అయితే ఉండదు. సింపుల్గా మీకు చెప్పాలంటే ఒక 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది కదా. సో అది ఎలాగైతే పర్ఫామ్ చేస్తుందో సేమ్ నాకు అలాగే అనిపించింది అనమాట. సో మనకి ఆ 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ మనకి మారుతి సుజుకీలో ప్రొవైడ్ చేస్తారు. సేమ్ నాకైతే ఆ ఫీల్ అయితే వచ్చింది. కమింగ్ టు ట్రాన్స్మిషన్, ఇది మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ 6 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ వస్తుంది. సో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ నాకు చాలా బాగా నచ్చింది గైస్. మనకి ఆ గేర్ షిఫ్టింగ్ కానీ నెక్స్ట్ క్లచ్ మూవ్మెంట్ కానీ చాలా బాగా అనిపించాయి. క్లచ్ లైట్గా ఉంది అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా అనిపించింది. ఈవెన్ సిటీ డ్రైవ్లో కానీ హైవేలో కానీ అందులో అయితే ఎటువంటి కాంప్రమైజ్ అయితే చేయలేదు వీళ్ళు. చాలా బాగా అనిపించింది. కమింగ్ టు డీసీటీ గేర్ బాక్స్, ఇది మేజర్ ప్లస్ అని చెప్పాలి గైస్. సో ఇది 6 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ అనమాట. ఇది వెట్ క్లచ్తో వస్తుంది. సో జనరల్గా మనకి హుండైలో కానీ నెక్స్ట్ ఈవెన్ వోక్స్ వ్యాగన్ స్కోడాలో కానీ డ్రై క్లచ్ డీసీటీ గేర్ బాక్స్ వస్తాయి. ఇది మనకి వెట్ క్లచ్తో వస్తుంది అనమాట. డ్రై క్లచ్తో కంపేర్ చేస్తే వెట్ క్లచ్ అనేది మనకి చాలా స్మూత్గా అనిపిస్తుంది. బట్ దీని డిసడ్వాంటేజ్ దీనికి ఉన్నాయి, దానికి ఉన్నాయి. వీటన్నిటి గురించి రీసెంట్గా మన ఛానల్లోనే ఒక క్లియర్ వీడియో పోస్ట్ చేశాను. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను గైస్, లేదా కమెంట్ అయినా పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూసుకోండి. సో ఎందుకంటే మనము డీసీటీ గేర్ బాక్స్ చూస్ చేసినప్పుడు చాలా మందికి క్లియర్గా దాని మీద నాలెడ్జ్ ఉండదు అనమాట. దాని గురించి నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది.
సో దీంట్లో ప్రొవైడ్ చేసిన వెట్ క్లచ్ గేర్ బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సిటీలో నాకు చాలా స్మూత్గా అనిపించింది. ఈవెన్ మీకు ఆ గేర్ షిఫ్టింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ జర్కింగ్ ఇష్యూలు కానీ ఇవన్నీ ఏం లేవన్నమాట. చాలా స్మూత్గా అయితే ఉంది. హైవేలో కూడా చాలా బాగా అనిపించింది. బట్ హైవేలో నాకు చిన్న డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే కొంచెం పికప్ తక్కువైంది గైస్. కొంచెం పికప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ కార్ స్పీడ్ అందుకున్న తర్వాత కూడా ఓవర్టేక్ చేసేటప్పుడు నాకు అంత పర్ఫార్మెన్స్ అనిపించలేదు అనమాట. సో తొందరగా లాగినట్టు అనిపించలేదు. రీసెంట్గా నేను కియా సెల్టోస్ 1.5 లీటర్ టర్బో ఇంజన్ రివ్యూ పోస్ట్ చేశాను కదా, దాంతో ఈక్వల్గా ఉంది గైస్ ఇది. సో అది 1.5 లీటర్ అయినప్పటికీ ఇది 1.3 అయినప్పటికీ దాంతో సమానంగా పవర్ అయితే జనరేట్ చేస్తుంది. బట్ స్లో పికప్ అయితే ఉంది గైస్. హైవేలో మీరు మరి టూ మచ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ హైవేలో కూడా మీకు ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది. నెక్స్ట్ మన ఇండియన్స్ ఎంతగానో ఎదురు చూసే టాపిక్ మైలేజ్. సో ఈ కార్లో మైలేజ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయదు గైస్. నేను మైలేజ్ మీకు తొందరలో పోస్ట్ చేస్తాను ఒక షార్ట్ వీడియోలో. ఎందుకంటే ఇప్పుడే మైలేజ్ గురించి మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. సో నేను కూడా మాక్సిమం సిటీలో డ్రైవ్ చేశాను, హైవే మీద కొంచెం తక్కువగానే డ్రైవ్ చేశాను. దానివల్ల ఈ కార్ ఆల్రెడీ మన ఫాలోవర్స్ ఏమైనా యూస్ చేస్తుంటే వాళ్ళ నుంచి కూడా కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత క్లియర్ మైలేజ్ పిక్చర్స్ అయితే మీకు పోస్ట్ చేస్తాను గైస్. సో అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. సో ఫైనలీ డ్రైవబిలిటీ వైజ్ అన్ని టాపిక్స్ కవర్ చేసాను అనుకుంటున్నాను. ఇంకోసారి ఫైనల్గా దీంట్లో ఉండే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్ డిస్కస్ చేస్తే మెయిన్గా డ్రైవబిలిటీ వైజ్ డిస్కస్ చేస్తే స్టీరింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ బానెట్ విజిబిలిటీ క్లియర్గా ఉంది, సీటింగ్ కంఫర్ట్ బాగానే ఉంది. సో వాటిలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మెయిన్గా మనకి సస్పెన్షన్ చాలా బాగుంది అండ్ రైడ్ క్వాలిటీ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగున్నాయి గైస్. అండ్ నెగిటివ్ పాయింట్కి వచ్చేటప్పటికే మనకి మేజర్గా రేర్ సీట్ కంఫర్ట్ అయితే అసలు బాగాలేదు. అది మీరు క్లియర్గా ఒకసారి షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకొని దాని తర్వాత డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ కొంచెం ఇంజన్లో మనకి టర్బో లాగ్ అయితే ఉంది. సో అన్ని టర్బో పెట్రోల్ ఇంజిన్ కార్స్ ఇది మనకి కామన్ అనమాట. బట్ దీంట్లో కూడా మనకి ఆ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మనకి అంత క్విక్గా అయితే లేదనమాట. సో మిగిలిన టర్బో కార్స్తో కంపేర్ చేస్తే అంత క్విక్గా అయితే లేదు. సో ఇవి గైస్ దీంట్లో ఉండే మేజర్ ప్రాస్ అండ్ కాన్స్. సో ఈ కార్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. లేకపోతే ఎవ్రీ సండే మనం 9 PM కండక్ట్ చేస్తాం కదా లైవ్ సెషన్. ఆ లైవ్ సెషన్లోకి వచ్చి మీరు నన్ను డౌట్స్ అడగచ్చు. అక్కడ క్లియర్గా నేను మీకు సమాధానం చెప్తాను. ఇంకా ఇలాంటి జెన్యూన్ అండ్ డీటెయిల్ డ్రైవ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.